హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవుని ప్రేమ ఇదిగో అనేటువంటి ధ్యానాలకి సుస్వాగతం. జనవరి 31 చెందినటువంటి ఈ మార్కు 2వ అధ్యాయంపై మనం ధ్యానించుకుందాం. దీనిలో ఒక భాగమే. ఏం భాగము అని అంటే మార్కు 2:18 నుండి 22. ఈ యొక్క భాగాన్ని ఏమంటారంటే పెరికోపే అంటారు. పెరికోపే అంటే ఒక సంఘటన కావచ్చు, లేకపోతే ఒక విషయంపై వివరణ కావచ్చు. ఆ యూనిట్ని ఏమంటారు? పెరికోపే అంటారు అన్నమాట. ఈ వాక్యాన్ని అంతటినీ దృష్టిలో పెట్టుకుని ధ్యానించటం చాలా టైం పట్టుద్ది. కాబట్టి ఈ పెరికోపేని ధ్యానించుకుందాం. ఎప్పుడైనా సరే మనం బైబిల్ చదివేటప్పుడు ఒక పెరికోపేని చదవకూడదు. ఎందువల్లంటే ఏ సందర్భంలో ఈ పెరికోపే ఈ పారాగ్రాఫ్ కానీ ఈ సంఘటన కానీ చెప్పబడింది అనేది అర్థం చేసుకోవటానికి, ఆ పెరికోపేని అర్థం చేసుకోవటానికి సందర్భం అవసరం. ఈ సందర్భంలో ఇది చెప్పాడు. పైన ఉన్నటువంటి పెరికోపేకి క్రింద ఉన్నటువంటి పెరికోపేకి ఏంటి సంబంధం అని తెలిసినప్పుడే ఈ పెరికోపేలో ఉన్నటువంటి ఆ యొక్క తాత్పర్యాన్ని సరిగా మనం చెప్పగలం. ఎప్పుడు కూడాను ఒక వచనాన్ని కానీ లేకపోతే ఒక పెరికోపేని కానీ చదవకూడదు. ఏ సందర్భంలో ఏమున్నదని. మనకందరికి తెలిసిన విషయం ఏంటి అని అంటే, ఈ బైబిలు పాత నిబంధన కానీ క్రొత్త నిబంధన కానీ ఒరిజినల్గా రాసినప్పుడు వాటికి అధ్యాయాలు కానీ వచనాలు కానీ ఆ నంబర్స్ లేదు. మన కన్వీనియన్స్ కోసమని అది స్కాలర్స్ పెట్టుకున్నారన్నమాట. కాబట్టి ఈ వచనాలు ఈ డివిజన్స్ లేనప్పుడు అది ఒకే విధంగా సరళంగా ధారాళంగా ఒక కంటిన్యూస్గా రాసినటువంటి పదాలు. కాబట్టి మనం ఆ విధంగా చదవాలన్నమాట. ఈ సంఘటన తర్వాత ఆ సంఘటన ఎందుకు వచ్చింది, ఈ సంఘటనకి ముందు ఏమున్నది, ఆ మూడింటిని లేకపోతే ఆ గ్రూప్ అంతటిని కలిపినటువంటి అంశం ఏంటి అని మనం చదువుకోవాలి. ఇంకోటి ఏంటంటే, ఒక వ్యక్తిని మనం చదువుకునేటప్పుడు, బైబిల్ గ్రంథకర్తను చదువుకునేటప్పుడు మనం ఆయన అర్థం ఏంటి అని తెలుసుకోవాలి. ఎట్లా తెలుసుకుంటాం? ఆయన మాటలను బట్టే, ఇక వేరే మార్గం ఏం లేదు. ఆయన మార్గం, ఆయన యొక్క మాటలు అని అంటే ఒక వచనం తర్వాత మరొక వచనం, ఒక వచనం తర్వాత మరొక వచనం, దాని తర్వాత మరొక వచనం, ఆ విధంగా చదువుకుంటూ వెళ్ళి ఒక వచనానికి రెండో వచనానికి ఏంటి కనెక్షను అని తెలుసుకున్నప్పుడు ఓహో ఇదా అని మనం తెలుసుకుంటాం. అది చాలా ముఖ్యం. ఎందువల్లంటే ఆ విధంగా తెలుసుకుంటే, ఆ విధంగా చదివితే ఆ గ్రంథకర్త యొక్క మనస్తత్వం, ఆ ఆలోచన తీరు, ఆయన ఏం చెప్తున్నాడు, ఆయన సందేశం ఏంటి అని మనం గ్రహించుకుంటాం. అది ఎందుకు అవసరం? ఎందుకు అవసరం అంటే, ఆ గ్రంథకర్త చెప్పేదే దేవుడు చెబుతున్నాడు. గ్రంథకర్త యొక్క సందేశం దేవుని యొక్క సందేశం. వేరే సందేశాలు ఆ గ్రంథకర్త చెప్పినటువంటి దాన్ని మనం ఊహించుకుని మనం కల్పించితే అది దేవుని యొక్క సందేశంగా ఉండదు. అంతేకాదు, ఇంకా సీరియస్ ఏంటంటే, దేవుని పేరట మన సందేశాన్ని చెబుతూ అది దేవుడు చెప్పాడని చెబుతున్నాం. అంటే దేవుడిని అబద్ధికుడిగా చేస్తున్నాం. దేవుడు చెప్పనటువంటి దాన్ని చెబుతున్నాం అన్నమాట. ఎప్పుడైనా కానీ ఆ విధంగా ఏంటి గ్రంథకర్త ఏమి ఆలోచిస్తున్నాడు, ఏ ఉద్దేశంతో చెబుతున్నాడు, ఆయన వర్తమానం ఏంటి అనేది చాలా ముఖ్యమైనటువంటిది అన్నమాట. అక్కడ ఉన్నటువంటి చదవులకి ఏంటి ఇచ్చేటువంటి వాగ్దానం ఏంటి, ఇచ్చేటువంటి సందేశం ఏంటి, అలాంటి సందర్భం మనం కూడా ఎదుర్కొంటున్నామా అనేది తెలుసుకుని, అది కూడా మన యొక్క సందర్భంతో పోల్చుకుంటే దేవుని యొక్క సందేశం
ఆ సందర్భంలో వాళ్ళకిచ్చినప్పుడు ఆ సందేశం మనకి వర్తిస్తుంది అని గ్రహించుకోవాలి. అది దేవుని యొక్క సందేశం. అప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అని మనం చెప్పగలుగుతాం. అంతేగాని ఏదో జ్యోతిష్కం చెప్పేటట్టు వాడు చిలక ఒక కార్డు తీసుకున్నట్టుగా మనం ఒక వచనాన్ని తీసుకోకూడదు. అంటే సందర్భం తెలిసిండి దానిలో ఉన్నటువంటి లోతైనటువంటి భావం తెలిసిండి అప్పుడు తీసుకోవచ్చు. సందర్భానుసారంగా ఒక వచనాన్ని అర్థం చేసుకోకపోతే ఆ వచనాన్ని మనం కోట్ చేయకూడదు. అది తప్పు అన్నమాట, చాలా సీరియస్. దేవుడు చెప్పనటువంటి దాన్ని దేవుడు చెబుతున్నాడని దేవుడిని అబద్ధికుడిగా చేస్తున్నాం అన్నమాట. ఇప్పుడు ఈ దినాల్లో ఫేక్ న్యూస్ అని వస్తుంది, ఫేక్ ఛానల్ అని అంటారు. మన ఉపన్యాసాలు కూడా ఫేక్ ఉపన్యాసాలుగా తయారవుతాయి, మనం గ్రహించుకోవాలి. ఇప్పుడు దేవుని ప్రేమ ఇదిగో అనేటువంటి విషయం చెప్పాను కదా. ఇక్కడ యేసు ప్రభు శిష్యులకి ఒక సమస్య వచ్చింది. మనం చదువుకుందాం. 2:18 నుండి 22 వరకు మార్కు సువార్త చదువుతాను. వాక్యం అంతా. యోహాను శిష్యులను పరిసయ్యులను ఉపవాసము చేయుట కద్దు. వారు వచ్చి యోహాను శిష్యులను పరిసయ్యుల శిష్యులను ఉపవాసము చేయుదురు కానీ నీ శిష్యులు ఉపవాసం చేయరు, దీనికి హేతువేమని ఆయన అడుగగా, యేసు, పెండ్లి కుమారుడు తమతో కూడా ఉన్న కాలమున పెండ్లి ఇంటి వారు ఉపవాసము చేయదగునా? పెండ్లి కుమారుడు తమతో కూడా ఉన్నంతకాలము ఉపవాసము చేయదగదు కానీ పెండ్లి కుమారుడు వారి యొద్ద నుండి కొనిపోబడు దినములు వచ్చును, ఆ దినములలోనే వారు ఉపవాసము చేయుదురు. 21వ వచనం. ఎవడును పాత బట్టకు క్రొత్త గుడ్డ మాసిక వేయడు, వేసిన ఎడల ఆ క్రొత్త మాసిక పాత బట్టను వెలితిపరచును, చినుగు మరి ఎక్కువ అగును. ఎవడను పాత తిత్తులలో క్రొత్త ద్రాక్షారసము పోయాడు, పోసిన ఎడల ద్రాక్షారసము ఆ తిత్తులను పిగుల్చును, రసమును తిత్తులను చెడును. అయితే క్రొత్త ద్రాక్షారసము క్రొత్త తిత్తులలో పోయవలనని చెప్పాను. ఇక్కడ యేసు శిష్యులు ఆయన్ని ప్రశ్నిస్తున్నారు, ఎందుకు మీరు ఉపవాసం ఉండరని. ఇక్కడ కొంచెం డయాగ్రెస్ అవుతాను, ఈ పాయింట్కి వద్దాం. యేసు శిష్యులు అని అన్నాను. మామూలుగా యేసు అని ఆయన్ని చెప్పటం ఏంటండి, యేసు ప్రభు అనాలి కదా, లేకపోతే యేసు క్రీస్తు అనాలి కదా, లేకపోతే ప్రభు అయిన యేసు క్రీస్తు అనాలి కదా, మీరు యేసు అంటున్నారేంటి అని. మనం బైబిల్లో పాత నిబంధనలో అక్కడ కూడా యేసు ప్రభు ఉన్నాడు. అక్కడ ఏ విధంగా ఉన్నాడు యేసు అన్నాను. అక్కడ కొన్నిసార్లు మెస్సయ్యగా ప్రవచనాలు ఉన్నాయి ఆయన గురించి. కుమారుడు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ అంటాం కదా, ఆ కుమారుడుగా ఉంటాడు. మరలా ఇంకొక విషయం ఏంటంటే ది ఏంజల్ ఆఫ్ ద లార్డ్. ఏన్ ఏంజల్ ఆఫ్ ద లార్డ్ కాదు, ఒక దూత కాదు, ప్రత్యేకమైనటువంటి దూత, ది ఏంజల్ ఆఫ్ ద లార్డ్. అది యేసు ప్రభుకి వర్తిస్తుంది. బండ అనేది చాలా విషయాలు ఉన్నాయి అనుకోండి, ఇక అంతగా లోతుకి వెళ్ళను. క్రొత్త నిబంధన వచ్చేటప్పటికి యేసు అనేటువంటి మాట మనం సువార్తల్లో చూస్తాం. ఓకే, సువార్తల్లో యేసు అంటాం. అంటే మరియమ్మకి పుట్టినటువంటి ఆయన బెత్లెహేములో పుట్టి నజరేతులో
ఎదిగి మరి యెరూషలేములో ఆ కొండ మీద, కల్వరి కొండ మీద మరణించినటువంటి ఆ మనుషుడు ఎవరు? యేసు. యేసు అంటే యేసు అన్న, యెహోషు అన్న, యోషు అన్న ఒకటే. ఓకే, అది హెబ్రీలో యోషువ అంటాం, మనం యెహోషు అంటాం కదా, అదే పేరు. జాషువా అంటాం, సేమ్ థింగ్. క్రొత్త నిబంధన గ్రీకులోకి వచ్చేటప్పటికి యేసూస్ అంటాం, యేసూస్ అని. అక్కడ ఇది హెబ్రీలో ఓల్డ్ టెస్టిమెంట్ యేసు అని అంటాం. యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత అప్పుడు యేసు ప్రభువైన యేసుక్రీస్తు అంటాం. ఇక్కడ యేసుక్రీస్తు అని ఎప్పుడు అంటామంటే, పాలస్తీనాలో జీవించినటువంటి ఆ యేసు అనేటువంటి వ్యక్తి క్రీస్తు అని నమ్మాలి అంటారు. యేసే మనుష్యుడిగా అక్కడ జీవించినటువంటి ఆ మానవుడు యేసే, ఆయన క్రీస్తు అంటే మెస్సయ. యూదులు ఎదురు చూస్తున్నటువంటి మెస్సయ ఆయనే అనేటువంటి అర్థం అన్నమాట. కాబట్టి యోహాను సువార్త చివరిలో ఉంటుంది కదా, ఎందుకు నేను వ్రాస్తున్నాను అంటే, ఈ యేసు అనేటువంటి వ్యక్తి క్రీస్తు అని మీరు తెలుసుకుని నమ్మి, ఆ విధంగా నమ్మటాన్ని బట్టి మీరు నిత్యజీవం పొందాలి, రక్షణ పొందాలి. అందువలన రాస్తున్నాను. యేసుప్రభు ఎన్నో విషయాలు చేశాడు, ఎన్నో సంఘటనలు జరిగినాయి, ఎన్నో అద్భుతాలు చేశాడు. కానీ వీటిల్లో కొన్నిటినే ఎంచుకుని రాశాను, సెలెక్ట్ చేసుకున్నాను. ఎందుకు సెలెక్ట్ చేసుకున్నానంటే, ఆ యేసే క్రీస్తు అని తెలుసుకుని నమ్మేటటువంటి రీతిగా, యేసే క్రీస్తు అని అది మనం గమనించుకోవాలి. కాబట్టి యేసు క్రీస్తు అని. యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత పాత నిబంధనలో ఉన్నటువంటి దేవునికి తండ్రి అనేటువంటి దేవుని పేరేంటి? అక్కడ ప్రభు అంటాం కదా, ఒక పేరు ప్రభువు. యెహోవా అనేది మరొక పేరు. ఈ ప్రభువు అనేటువంటిది దేవునికి వర్తించేటువంటి టైటిల్. లార్డ్ అనే దాన్ని యేసు క్రీస్తుకి అంటించారు. అది టైటిల్గా ఉంటుంది అన్నమాట. క్రీస్తు కూడా టైటిలే. యేసు అనేది నామం, క్రీస్తు అనేది టైటిల్. ఓకే, దానికి ముందు ఇంకొక టైటిల్, అది ప్రభువు. కాబట్టి ప్రభువు అయిన యేసు క్రీస్తు. ఇంకా అపోస్తల కార్యాల్లో ఉంటుంది. ఈ యేసు ఎవరు అని అంటే, ఆయన యూదులు ఎదురు చూస్తున్నటువంటి మెస్సయ అంటే క్రీస్తు. అంతేకాదు, ఆయన ప్రభువు అంటే దేవుడు. పాత నిబంధనలో దేవుని ప్రభు అని పిలుస్తాము, యేసుని కూడా ప్రభు అని నమ్మాలి. ఆయన వారు వేచి ఉంటున్నటువంటి మెస్సయ అని కూడా నమ్మాలి. ఈ యేసుని ఈ విధంగా నమ్మితే, క్రీస్తుని ఆయన దేవుడని నమ్మితే వాడు రక్షింపబడతాడు. అది కోడ్ వర్డ్ అయిందన్నమాట. ప్రభు అయిన యేసుక్రీస్తు అని నిజంగా విశ్వసించి, హృదయంలో విశ్వసించి, మన జీవితాలను ఆయనకు అంకితం చేసుకుని, మనం నమ్మిన దానికి తగినట్లుగా మనం జీవించినట్లయితే వాడు రక్షింపబడతాడు. అది దాని అర్థం అన్నమాట. కాబట్టి ఇది కోడ్ వర్డ్ అయింది. మరి నేను యేసు అని అంటానికి ఇక్కడ ఈ సువార్తల్లో యేసు అని చెప్పినా కానీ, సువార్తలను వివరిస్తున్నప్పుడు యేసు అని బైబిల్లో ఉన్నప్పటికీ మనం దాన్ని వ్యాఖ్యానించేటప్పుడు యేసు అని ఎట్లా అంటాం? కొంచెం రెస్పెక్ట్ కోసమని యేసు క్రీస్తు అంటాం, లేకపోతే ప్రభు అయిన యేసు క్రీస్తు అంటాం. కానీ బైబిల్ ప్రకారం ఆయన మరణించి తిరిగి లేచిన తర్వాతే ఆ యొక్క టైటిలు, ఆ యొక్క బిరుదు ఇవ్వబడినట్టుగా మనం గ్రహించాలి. ఓకే,
సరే, ఇప్పుడు యేసు ప్రభు శిష్యులు లేకపోతే యేసు క్రీస్తు శిష్యులు లేకపోతే యేసు శిష్యులు వాళ్ళు ఎందుకు ఉపవాసం ఉండరు? ఇప్పుడు అంతకుముందు మత్తయి సువార్తలో మనం ఒక 5, 6, 7 అధ్యాయాల్లో దాన్ని ఏమంటాం, కొండ మీద ప్రసంగం అంటాం కదా, అక్కడ యేసు ప్రభు ఉపవాసం గురించి చెప్తాడు. యూదులు ఉపవాసం ఉంటారు, ఆయన శిష్యులు కూడా ఉపవాసం ఉంటారు. వెన్ యూ ఫాస్ట్ అని అంటాడు. వెన్ యూ ఫాస్ట్. పరిసయ్యులైతే వాళ్ళ ఫాస్టింగ్ ఒక విధంగా చేస్తారు, కానీ మీరు నా శిష్యులుగా ఉన్నప్పుడు, మీరు ఫాస్ట్ చేసినప్పుడు, మీరు ఉపవాసం ఉన్నప్పుడు ఈ విధంగా ఉండాలి. ఉపవాసం ఉన్నట్లుగా అందరికీ చూపించుకోని అవసరం లేదు. మనుషులకి చూపించుకునేటట్టుగా మీరు ఉండకూడదు. దేవునికి తెలిసేటట్టుగా రహస్యంగా మీరు ఉపవాసం ఉండి దేవుని దృష్టిలో మీరు ఆ విధంగా ఉండాలి అని శిష్యులకి యేసు ప్రభు హెచ్చరికిస్తాడు. కాబట్టి యేసు ప్రభు చెప్పేది కూడాను శిష్యులు కూడా ఉపవాసం ఉంటారు. కానీ ఇక్కడ మార్కు సువార్త 2లో వేరే విధంగా ఉంటుంది. వాళ్ళు అడుగుతారు, పరిసయ్యులు కానీ లేకపోతే బాప్తిస్మిచ్చు యోహాను శిష్యులు కానీ వాళ్ళు ఉపవాసం ఉంటారు, మరి అయితే మీరు కానీ మీ శిష్యులు కానీ ఉపవాసం ఉండరు ఎందుకు అని ప్రశ్నిస్తారన్నమాట. ఓకే, నేను ఇది చదువుతాను ఈ పారాగ్రాఫు. అనేక మంది యూదులు తమ భక్తిని వ్యక్తపరిచే అత్యంత సాధారణ ఆచారాలు 3 ఉంటాయి. ఏంటి? ప్రార్థన, ఉపవాసం, దానం, ధర్మం అంటాం కదా. ఓకే, పేదలకు ఇచ్చేటువంటి ధర్మాన్ని దానం అంటాం. అప్పుడు ఉపవాస విషయంలో యేసు ప్రభు శిష్యుల ఆచరణలో గల వ్యత్యాసాన్ని చూచినప్పుడు పరిసయ్యుల ఆసక్తికి రేకెత్తింది. పరిసయ్యులు ఉపవాసం ఉంటారు, బాప్తిస్మమిచ్చు యోహాను శిష్యులు ఉపవాసం ఉంటారు, కానీ యేసు ప్రభు శిష్యులు ఉపవాసం ఉండే అలవాటు ఉన్నట్లుగా వాళ్ళకి కనిపించదు. ఎందువల్ల? అది ప్రశ్న. ఈ ప్రశ్నకు యేసు ప్రభు స్పందన దెమ్మదిరిగిపోయేటట్లుగా ఉంటుంది. ఆయన ఏమంటాడు? పెండ్లి కుమారుడు తమతో కూడా ఉన్న కాలమున పెండ్లి ఇంటి వారు ఉపవాసం చేయదగునా? పెండ్లి కుమారుడు తమతో కూడా ఉన్నంతకాలము ఉపవాసం చేయదగదు, కానీ పెండ్లి కుమారుడు వారి యొద్ద నుండి కొనిపోబడి దినము వచ్చును, ఆ దినములలోనే వారు ఉపవాసము చేతురు అని యేసు ప్రభు చెప్పాడు. తానెవరో బాహాటంగా ఎరిగినట్లుగాను తానే మెస్సయా పెండ్లి కుమారుడని తన హృదయాంతరంగములో ఎరిగిన వ్యక్తిగా తలంచుకుంటూ, అంటే యేసు ప్రభు తన గురించి ఏమనుకుంటున్నాడు అని అంటే, తాను మెస్సయా అంటే పెండ్లి కుమారుడు, బ్రైడ్, హెవెన్లీ బ్రైడ్ అని అంటాం. ఓకే, ఆయన ఆ విషయం తెలుసుండి ఒక ఉపమానం చెప్తాడు అన్నమాట. వ్యక్తిగా తలంచుకుంటూ ఆయన సొంతగా ఉన్నప్పుడు నిజమైన సంతోషమే సరైన స్పందనగా యేసు ప్రభువు ఎంచుకుంటున్నాడు. ఆయన స్వయంగా ఉన్నప్పుడు, ఆయన చెంతనున్నప్పుడు నిజమైన సంతోషమే సరి అయినదని యేసు ప్రభువు ఎంచుకుంటున్నాడు. దేవుని రాజ్యము ఉదయిస్తున్నది. యేసు ప్రభు వచ్చినప్పుడు దేవుని రాజ్యం ఉదయిస్తుంది. అంతకుముందు చీకట్లో ఉన్నారు. యేసు ప్రభు వచ్చినప్పుడు అది ఉదయించిన ఉదయ సమయం లాగా ఉంటుందన్నమాట. అదే విధంగా మరి యేసు ప్రభు రెండవ రాకడ విషయంలో కూడాను అదే ఒక పగటి వేళతో పోల్చబడింది. ఇప్పుడు మనం ఉన్నటువంటి పరిస్థితి చీకటి కాలంలాగా పోల్చబడిందన్నమాట. దేవుని రాజ్యము ఉదయిస్తున్నది. యేసు ప్రభు రాకడతో దేవుని రాజ్యం ఉదయిస్తుంది, పగలు రాబోతుంది.
రాజు అప్పటికే అవతరించాడు. ఎవరు? ఈ యేసు ప్రభు రాజు. ఆశీర్వాదములు వాగ్దానం చేయబడిన దినము ఉదయిస్తున్నది. ఓకే, అంటే ఆయన వచ్చినప్పుడు ఒక వేరే యుగం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఉపవాసము ద్వారా విలపించే సమయము కాదు. ఓకే, అంటే ఆయన ఉన్నప్పుడు, ఆయన పెండ్లి కుమారుడిగా ఉన్నప్పుడు పెండ్లి కుమార్తె ఏ విధంగా ఏడుస్తుంది, సంతోషిస్తుంది కదా, ఆ విధంగా యేసుప్రభు శిష్యులు ఆయన బట్టి సంతోషించాలి. ఆయన ఎవరు? ఆయన పరలోకం నుండి వచ్చినటువంటి పెండ్లి కుమారుడు. అయినప్పటికీ తన శిష్యుల నుండి పెండ్లి కుమారుడు కొనుపోబడుతున్న సంఘటన వారికి దుఃఖము కలిగిస్తుందని చెప్పుచు యేసు తన సందేశమును కొనసాగిస్తున్నాడు. ఒకానొకప్పుడు ఆయన వాళ్ళని విడిచి వెళతాడు, ఆయన మరణిస్తాడు. అది దుఃఖ సమయం. ఆ 3 దినాలు, శుక్రవారం, శనివారం, ఆదివారం ఉదయం వరకు, ఆ 3 దినాలు వాళ్ళు విలపించేటువంటి సమయం. అప్పుడు వాళ్ళు ఉపవాసం ఉండాలి. అంతేగాని ఆయన వాళ్ళతో ఉన్నప్పుడు, పరలోకం నుండి వచ్చినటువంటి ఆ పెండ్లి కుమారుడు వాళ్ళతో ఉన్నప్పుడు ఎందుకు విలపించాలి? ఎందుకు దుఃఖంగా ఉండాలి? ఎందుకు ఉపవాసం చేయాలి? అంటే ఉపవాసం చేసేది ఎందుకంటే దుఃఖాన్ని వెలుబుచ్చేటువంటి పరిస్థితి. ఎందువలనగా మెస్సయా వచ్చినప్పుడు దేవుని విజయమును, నీతి న్యాయములను అనుభవించు సమయం. వాళ్ళు అనుకుంటుంది ఏంటంటే, మెస్సయా వచ్చినప్పుడు అది విజయోత్సవం, సంబరపడేటువంటి సమయం. ఆయన మరి అలాంటి సమయంలో నీతి న్యాయాలు నిలబెట్టేటువంటి సమయంలో, నెలకొల్పేటువంటి సమయంలో ఎందుకు నిస్సందేహంగా ఉండాలి? ఎందుకు నిస్సంతోషంగా ఉండాలి అనే ఉద్దేశంతో వాళ్ళు ఉన్నారు. కాబట్టి యేసు ప్రభు ఈ మాటలు చెప్పినప్పుడు, ఆయన పెండ్లి కుమారుడిగా ఇచ్చినటువంటి ఆ యొక్క ఉపమానం చెప్పినప్పుడు వాళ్ళకి ఏమీ అర్థమయ్యి ఉండదు. ఆయన చెప్పిన మాటల యొక్క ప్రాముఖ్యత అప్పుడు ఎవరికైనా అర్థమైనదా అని సందేహింపవచ్చును. ఎందుకంటే వాళ్ళ ఐడియా వేరన్నమాట. కానీ ఆయన వారి దగ్గర నుండి కొనిపోబడినప్పుడు అప్పుడు వాళ్ళు ఏడవాలి, అప్పుడు ఉపవాసం ఉండాలి. కానీ యేసు ప్రభు మరణ పునరుద్ధానముల అనంతరము వాళ్ళు తెలుసుకున్నారు. అప్పుడు దాకా తెలుసుకోలేదు ఆయన చెప్పినటువంటి ఉపమానం. యేసు ప్రభు మరణ పునరుద్ధానముల అనంతరము, ఆయన ఆరోహణమైన తరువాత యుగంతములో ఆయన తిరిగి వస్తాడనే వాగ్దానమును బట్టి వారు క్రమక్రమంగా అర్థం చేసుకోగలిగారు. ఓహో, ఆయన పెండ్లి కుమారుడిగా వస్తాడు కాబట్టి సంతోషించాలి అనేటువంటిది అప్పుడు అర్థం చేసుకున్నారు. ఆయన వ్యక్తిత్వం గురించి అప్పుడు అర్థం చేసుకున్నారు. ఈయన చెప్పినటువంటి మాటలు, ఆ ఉపమానంలో ఉన్నటువంటి అర్థం వాళ్ళకి ఒక జిగ్సా పజిల్ అంతా అమర్చే భాగాలుగా ఒక్కొక్కటి సమకూర్చుకుంటున్నట్టుగా వాళ్ళకి అర్థమవుతుందన్నమాట. పునరుద్ధాన మహిమను బట్టి శిష్యుల విచారము అంతు లేకుండా అదృశ్యము కాకముందు, అంటే పునరుద్ధాన మహిమను బట్టి, ఇప్పుడు యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఇక వాళ్ళ విచారం, ఆ 3 దినాలలో ఉన్నటువంటి విచారం ఇక అంతులేనటువంటి విచారం, అలాంటి విచారం పోయింది. ఎప్పుడు పోయింది? యేసు ప్రభు తిరిగి లేచినప్పుడు ఆయన 40 దినాలు
వాళ్ళకి ప్రత్యక్షమైనప్పుడు వాళ్ళ సంతోషానికి పగ్గపట్టాలు లేవు కదా. అప్పుడు దాకా వాళ్ళు విచారించారు, ఆ 3 దినాలు విచారించారు. పునరుద్ధాన మహిమను బట్టి శిష్యుల విచారం అంతు లేకుండా అదృశ్యము కాకముందు యేసు ప్రభు సమాధిలోనున్న 3 దినములు శిష్యులు అధికమైన వేదన, నిరుత్సాహము అనుభవిస్తారు. అంతేకాదు, వారు ప్రభువు రాకడను ఎదురు చూస్తున్నప్పుడు సైతాను పీడిస్తున్నందున యేసు ప్రభు శిష్యులు ఎదుర్కొన్న హింసలను బట్టి కొంచెము తక్కువ మోతాదులో వారు ఉపవాసంతో గడుపు దినములు కూడా రానున్నవి. కాబట్టి ఇక్కడ ఎప్పుడు ఉపవాసం ఉంటారు అంటే వాళ్ళు దుఃఖించినప్పుడు. ఎప్పుడు దుఃఖిస్తారు అనేది ఇక్కడ 2 భాగాలుగా ఉన్నది. ఆ 3 దినాలు యేసు ప్రభు చనిపోయిన తర్వాత ఆ 3 దినాలు కొంతమంది అనుకున్నారు, ఈయన మెస్సయ్య అనుకున్నాం, ఈయన మరి మెస్సయ్య ఎట్లా చనిపోయాడే, ఆయన సిలువ మీద చనిపోయాడే, శాపగ్రస్తుడిగా చనిపోయాడే ఏంటి అని పజిలింగ్ సిచ్యుయేషన్లో ఉన్నారన్నమాట. ఆ గదిలో ఉండిపోయారు, తాళాలు వేసుకున్నారు. యూదులు వాళ్ళని శిక్షిస్తారేమో, యేసుప్రభుని చంపినట్టుగా వాళ్ళ గురువుని చంపినట్టుగా వాళ్ళని కూడా చంపుతారనేటువంటి భయంతో వాళ్ళు అక్కడ దిగులుతో పజిలింగ్గా వాళ్ళు ఆ గదిలో ఉన్నారన్నమాట. అది ఉపవాస సమయం. అంతేకాదు, ఇప్పుడు యేసుప్రభు రాకడకు ముందు యేసుప్రభు వచ్చినప్పుడు ఇక ఎంతో ఉత్సాహం ఉంటుంది. మన మహిమలో ప్రవేశిస్తాం, ఆయన యొక్క మహిమను చూస్తాం. అంతకుముందు జరిగేది కూడాను ప్రస్తుత కాలంలో సైతాను ఉగ్రతను బట్టి మనం హింసింపబడుతున్నాం. ఇప్పుడు కూడా ఒక విధంగా దిగులుగా ఉంటాం, తక్కువ మోతాదులో కొంచెం దిగులుగా ఉంటాం. ఇప్పుడు కూడా ఉపవాసం చేస్తాం. అది ఆ 2 విషయాలు మనం గమనించుకోవాలి. అయితే ఇప్పుడు ప్రస్తుతము ఉపవాసం ఉంటూ విషాదముగా ఉండుట తగినది కాదు. ఇప్పుడు అంటే యేసు ప్రభు వాళ్ళతో ఉన్నప్పుడు శిష్యులు వాళ్ళు విచారంగా ఉండకూడదు. ఎందుకంటే ఆయన బ్రైడ్ గ్రూము వాళ్ళతో ఉన్నాడు. ఇప్పుడైతే వాగ్దానం చేయబడిన మెస్సయ్య, వారు ఎదురు చూసిన పరలోక పెండ్లి కుమారుడు వారితో కలిసి ఉన్నాడు. కాబట్టి వాళ్ళు విషాదంగా ఉండటం కానీ లేకపోతే ఉపవాసం ఉండటం కానీ తగినది కాదు అని యేసుప్రభు చెప్తున్నాడు. ఇక్కడ ఇంకా లోతైనటువంటి విషయం గమనించండి. యేసుప్రభు అది చెప్పి అంతవరకు ఆపలేదు, ఆయన కొనసాగించాడు. యేసుప్రభు వ్యక్తపరుస్తున్న సత్యం ఏదనగా, దేవుని రాజ్యము ఉదయించినది. యేసుప్రభు రాకడతో దేవుని యొక్క రాజ్యం వచ్చింది. కావున సాంప్రదాయపరమైన జీవన విధానం అంటే యూదులు వాళ్ళ భక్తిని ఏ విధంగా చూపించుకుంటున్నారు, వాళ్ళు ప్రార్థన చేసుకుంటున్నారు, ఉపవాసం ఉంటున్నారు, దానం చేస్తున్నారు, కర్మకార్యాలు చేస్తున్నారు కదా. కాబట్టి అలాంటి సమయంలో యేసు ప్రభు వచ్చాడు. భక్తితో కూడిన ఆచారముల తీరులో మార్పు వస్తుందన్నమాట. ఆయన వచ్చాడు కాబట్టి మారాలి, ఈ పరిస్థితులు మారాలి. ఏ విధంగా మారాలంటే, పాత పునాదిపై కట్టినట్లుగా కట్టకూడదు. పాత వస్త్రములోని పెద్ద చినుగును నూతన వస్త్రంతో మాసిక వేసినట్లుగా, లేక పెలుసుగానున్న పాత ద్రాక్ష సంచులలో పులుస్తున్న క్రొత్త ద్రాక్షారసముతో నింపకూడదు. ఒకవేళ నింపితే క్రొత్త ద్రాక్షారసము నుండి వెలువడే వాయువులు, గ్యాసెస్, పాత తిత్తులను పేలివేస్తుంది. ఇట్ విల్ బ్రేక్ దెమ్. కాబట్టి క్రొత్త వాటిని పాత ఆచారాలతో అంటుకట్టకూడదు. పాతది క్రొత్త దానిని భరించలేదు. మనం తెలుసుకోవాల్సింది అంటే, యోధా మతానికి యేసుప్రభు మార్గానికి ఉన్నటువంటి ఆ యొక్క సంబంధాన్ని చెబుతున్నాడు. దానికి దీనికి అతుకు వేయకూడదు.
యేసు ప్రభు తీసుకొని వస్తున్నటువంటి ఆ నూతనమైనటువంటి మార్గం అది వేరు. అంతకు ముందున్నటువంటి ఆ యూదులతో చేసుకున్నటువంటి నిబంధన, ఆ కార్యక్రమాలు, ఆ మతాచారాలు అవి వేరు. కాబట్టి అది పాతది, ఇది క్రొత్తది. ఈ క్రొత్తదాన్ని పాతది భరించలేదు. అయితే క్రొత్త దానిని సూచిస్తున్నది. ఏం సూచిస్తుంది? పాత ఆచారాలు క్రొత్త మార్గాన్ని సూచిస్తున్నాయి. యేసు ప్రభు తీసుకొని వచ్చేటటువంటి దాన్ని సూచిస్తున్నాయి. అంటే పాత నిబంధనలో ఉన్నటువంటివి యేసు ప్రభుని సూచిస్తున్నవి అని క్రొత్త నిబంధన చెబుతుంది. క్రొత్త దానికి సిద్ధము చేస్తున్నది. సూచించడమే కాదు, ప్రిపేర్డ్గా ఏ విధంగా ఉండాలి, క్రొత్త మార్గం, క్రొత్త సృష్టి రాబోతుంది. దాన్ని ఏ విధంగా దానికి మనం సిద్ధపడి ఉండాలి అని చెబుతున్నటువంటి విషయం అన్నమాట. అటు తర్వాత క్రొత్త దానికి చోటిచ్చి తొలగిపోద్ది. క్రొత్తది వచ్చిన తర్వాత పాత దాని సంగతి ఏమవుతుంది? అది తొలగిపోవును. ఓకే, ఈ విధంగా భారీ ఎత్తున రాబోయే సంస్కరణలు, మార్పులు యేసు తన శిష్యులను మార్పులతో యేసు ప్రభు తన శిష్యులను సిద్ధం చేస్తున్నాడు అన్నమాట. నేను వచ్చాను, నేను పెండ్లి కుమారుణ్ణి, కాబట్టి ఏడవనవసరం లేదు, నేను తీసుకునే వచ్చేటువంటిది క్రొత్తది, దానికి సిద్ధపడండి అని చెప్తున్నాడు. మరి పాత దాని సంగతి ఏమవుతుంది? అది తొలగిపోతుంది. కొత్త దానికి చోటిచ్చి పాతది తొలగిపోతుంది. ఒక వచనం చదువుతాం దీనికి సంబంధించినటువంటిది. హెబ్రీ పత్రిక 8:13. హెబ్రీ పత్రిక అంతా కూడాను దీని గురించే చెబుతుంది. క్రొత్తది వచ్చినప్పుడు పాతది ఏమవుతుంది? పాతది. హెబ్రీలు ఏమన్నారంటే అది ఉండాలి, ఇది ఉండాలి, పాతదే ఉండాలి, క్రొత్తదే ఉండాలి. యేసుప్రభుని విశ్వసించాలి, పాత ఆచారాలు చేయాలి. ఓకే, అనేటువంటి సందర్భంలో హెబ్రీ పత్రిక వ్రాయబడింది. ఎవరు రాశారో తెలియదు. దీన్ని విడగొట్టాలి, దీన్ని అతకబెట్టకూడదు, పాతదిగానే ఉండాలి అని చెప్పినటువంటి సందర్భంలో 8:13లో ఈ మాటలు మనం చదువుతాం. ఆయన క్రొత్త నిబంధన అని చెప్పుట చేత ఎక్కడ చెప్పాడు? పాత నిబంధన కూడా చేస్తున్నాడు అన్నమాట. క్రొత్త నిబంధన అని పాత నిబంధనలోనే ఉంది. క్రొత్త నిబంధన గురించి పాత నిబంధనలోనే ఉన్నది. దానికోసం ఎదురు చూస్తుంది పాత నిబంధన. క్రొత్త నిబంధన కోసం పాత నిబంధన ఎదురు చూస్తుంది. యెహెజ్కేలు 36 కానీ లేకపోతే ఇర్మియా 31 కానీ దానిలో చూస్తే క్రొత్త నిబంధనకు చెందినటువంటి విషయాలు ఉన్నాయి. నీకు నూతన హృదయాన్ని ఇస్తాను, కఠిన హృదయాన్ని, రాతి హృదయాన్ని తీసి దానికి బదులుగా మాంస హృదయాన్ని ఇస్తాను, మృదువైన హృదయాన్ని ఇస్తాను. మీ యొక్క జీవితంలో నా ఆత్మ నుంచి దేవుని ప్రేమించేటట్టుగా, దేవుని వాక్యాన్ని ప్రేమించేటట్టుగా, దేవుని యొక్క ఆజ్ఞలను ప్రేమించేటట్టుగా, దేవుని యొక్క నిబంధనను ప్రేమించేటువంటి రీతిగా నేను అలాంటి మనస్సును, అలాంటి హృదయాన్ని ఇస్తాను అని క్రొత్త నిబంధన గురించి చెప్తాడన్నమాట. ఓకే, ఆల్ రైట్, లెట్స్ కంటిన్యూ. మళ్ళా చదువుతాను. ఆయన క్రొత్త నిబంధన అని చెప్పుట చేత మొదటిది పాతదిగా చేయుచున్నాడు. ఏది పాతగిలి ఉడిగిపోవునో అది అదృశ్యమగుటకు సిద్ధముగానున్నది. అదృశ్యమగుటకు. ఓకే, ఇక పాత నిబంధన అనుసరించకూడదు. ఇక పాత నిబంధనలో నెరవేరినటువంటిది మళ్ళా నెరవేరుస్తాడు దేవుడు, యేసుప్రభు వచ్చి. నో, యేసుప్రభు అన్నీ నెరవేర్చాడు కాబట్టి ఇక నెరవేర్చాల్సింది ఏమీ లేదు. మరి పాత నిబంధన ఏమవుద్ది? అదృశ్యం అవుద్ది. అది గమనించాలి. ఎందుకంటే కొంతమంది
మరలా పాత నిబంధనలో ఉన్నటువంటివి మరలా వస్తాయి. దే విల్ అపియర్ అగైన్. మరి యూదులకు ఉన్నటువంటి ఆ యొక్క దేవాలయం మరలా కట్టబడుద్ది అని అంటారు. యేసుక్రీస్తు నిజమైనటువంటి దేవాలయం. ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత సంఘం దేవాలయం అయింది. దాని తర్వాత యేసుప్రభు వచ్చినప్పుడు పరలోక రాజ్యం దేవాలయం అవుతుంది. మరలా ఇక పాత నిబంధనలో ఉన్నటువంటి దేవాలయం మరలా రావటం ఏంటి? ఆ విధంగా వస్తుంది. అది దేవుని ఏర్పాటు, అది దేవుని ప్రవచనం, దేవుని ఉద్దేశం, అది దేవుని ప్రణాళిక అని అంటే దానిలో లోతైనటువంటి అర్థం ఏంటో తెలుసా? యేసు ప్రభు చేసిందంతా అవసరం లేదు. యేసు ప్రభు యొక్క సువార్తని మనం కించపరిచినట్టుగా అవుతామన్నమాట. కాబట్టి అలాంటి ఆలోచన తీరు చాలా డేంజరస్ అని మనం గమనించుకోవాలి. దీని గురించినటువంటి విషయాలు చాలా ఉంటవి, కానీ ఈ సందర్భాన్ని బట్టి ఈ విషయం చెప్పాల్సి వచ్చింది. శిష్యుల్ని ఆ విధంగా సిద్ధం చేశాడు. ఆ విధంగా సిద్ధం చేయబడినటువంటి శిష్యులు ఆ గ్రంథాన్ని రాశారు, క్రొత్త నిబంధనని రాశారు. దాని మీద, ఆ పునాది మీద శిష్యులు రాసినటువంటి ఆ క్రొత్త నిబంధన పునాది మీద మన సంఘం కట్టబడింది అని ఎఫెసీ పత్రికలో మనం చూస్తాం. ఆ విధంగా పాత నిబంధనని, క్రొత్త నిబంధనని రెండు అర్థం చేసుకోవాలి. అంటే పాత నిబంధన కొట్టివేయబడింది, అంతేగాని పాత నిబంధనలో ఉన్నటువంటి 39 పుస్తకాలు కొట్టివేయబడింది అని అనలేదు. ఇక్కడ పాత నిబంధన చూసినప్పుడు రెండు విధాలుగా చూడాలి. ఎన్నోసార్లు చెప్పాను, మరలా చెప్తాను అన్నమాట. పాత నిబంధన అంటే రెండు విధాలుగా గ్రహించుకోవాలి. 39 పుస్తకాలు మోషే ద్వారా దేవుడు ఇశ్రాయేలుతో సీనాయి పర్వతం మీద చేసుకున్నటువంటి ఆ నిబంధన. యేసు ప్రభు వచ్చినప్పుడు ఆ రెండవ అంశం, ఆ నిబంధన అది నెరవేర్చబడింది కాబట్టి అదృశ్యమైంది, ఇక ఉడికిపోయింది, అది సమాప్తమైంది. రోమా 10:4 ఉంటుంది, సమాప్తమైంది. మరి ఈ 39 పుస్తకాల సంగతి ఏంటి? 39 గ్రంథాలు, పాత నిబంధనలో ఉన్నటువంటి 39 గ్రంథాలు దే ఆర్ వ్యాలిడ్. ఎలాంటి వ్యాలిడ్ అంటే మీరు రోమా 15:4 చదివేటట్లయితే అవి మనల్ని హెచ్చరించేటువంటి రీతిగా, మనల్ని ప్రోత్సహించేటువంటి రీతిగా, మనకు ఉపదేశకరంగా ఉండేటువంటి రీతిగా, మనకు సందేశాన్ని ఇచ్చేటువంటి రీతిగా అవి ఒక దృశ్యాంతంగా ఉంటున్నవి, అవి ఎగ్జాంపుల్స్గా ఉంటున్నవి. ఏ విధంగా పాత నిబంధనలో ఉన్నటువంటి యూదులు, వాళ్ళలో మంచేంటి, వాళ్ళలో చెడేంటి, మంచిగా ఉన్నటువంటి వాటిని అవలంబించాలి, చెడుగా ఉన్నటువంటి వాటిని విసర్జించాలి. కాబట్టి అంతేకాదు పాత నిబంధనలో ఉన్నటువంటి పదాజ్ఞలు కూడాను ఏ విధంగా మనం ఆచరించాలి, ఏ విధంగా ఆచరించకూడదు అనేది కూడాను క్రొత్త నిబంధన చెప్తుంది. సో దాని కాంటిన్యూటీ అండ్ డిస్కాంటిన్యూటీ అంటారు. ఏ విధంగా పాత నిబంధనను మనం కొనసాగించాలి, ఏ విధంగా కొనసాగించకూడదు అనేటువంటి విషయాలు క్రొత్త నిబంధనలో ఉంటాయి అన్నమాట. ఎప్పుడు కూడాను క్రొత్త నిబంధనను చదవకుండా పాత నిబంధన చదవకూడదు. అంటే ఏ యొక్క వాక్యం, ఏ యొక్క ఆలోచన, పాత నిబంధనలో ఉన్నటువంటి ఆలోచన, ఆ అంశం ఎప్పుడు కూడాను దాని గురించి క్రొత్త నిబంధన ఏం చెబుతుంది అని ఆలోచించుకొని ఆ దృష్టిలో మనం పాత నిబంధన అంశాన్ని మనం చూడాలి. లేకపోతే మనం పప్పులో కాలేస్తాం, లేకపోతే మనం తప్పుడు సిద్ధాంతాలని ప్రచురం చేస్తాం. చాలా 40,000 క్రిస్టియన్ డినామినేషన్స్ ఉన్నాయి. ఆ డినామినేషన్స్ అన్నీ తప్పు అని చెప్పట్లేదు, కానీ చాలా వరకు తప్పు అన్నమాట. ఎందుకు తప్పు అని అంటే పాత నిబంధనని, క్రొత్త నిబంధనని ఏ విధంగా కలిసి
అర్థం చేసుకోవాలి అనేటువంటి విషయంలో మనం తప్పిపోతున్నాం. ఆ విధంగా తప్పిపోకుండా ఉండాలి అని మరి మనం ఇక్కడ యోధా 20లో మనం చదువుతాం. యోధా 20వ వచనం. అది చాలాసార్లు మనం బెనిడిక్షన్ లాగా మనం గమనిస్తాం, దాన్ని చదువుతాం. పాస్టర్స్ కూడాను అప్పుడప్పుడు ఈ విషయాన్ని, ఈ వచనాన్ని చెబుతూ మనకి ఆశీర్వాదాలు ఇస్తారు. జూడ్ 21 ఓకే. మన ప్రభువగు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు దేవుని మహిమలో నిలుచున్నట్లు కాచుకొని యుండుడి. అంటే ఇక్కడ ఈ యోధా పత్రిక ఎందుకు వ్రాయబడిందంటే తప్పుడు సిద్ధాంతాల గురించి వ్రాయబడింది. కాబట్టి ఆ తప్పుడు సిద్ధాంతాల్లో పడకుండా మనల్ని యోధా 20 కాదు 24వ వచనం, 25వ వచనం. తొట్టిల్లకుండా మిమ్మును కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందంతో మిమ్మును నిర్దోషులుగా నిలవబెట్టుటకును శక్తికల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహాత్యమును ఆధిపత్యమును అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములను కలుగునుగాక. ఇది డైరెక్ట్ మెయిన్ సందర్భం ఏంటి అంటే మనం దుర్బోధల్లో పడకుండా, దుర్బోధల్ని మనం ప్రకటించకుండా ఉండటానికి దేవుడు మనల్ని కాపాడుతాడు. పడిపోకుండా కాపాడుటకు అంటే దుర్బోధల్లో పడిపోకుండా కాపాడటానికి. ఆ విధంగా దేవుని యొక్క కాపుదల ఉండులాగున మనం ప్రార్థన చేసుకుందాం. ఈ బెనిడిక్షను కంఠస్థం చేద్దాం. ఓకే, ప్రార్థన చేసుకుందాం. తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందంతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలవబెట్టుటకును శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహాత్యమును ఆధిపత్యమును అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములను కలుగునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.